మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ గురుదత్త జయ గురుదత్త. ఆగస్టు నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, ప్లస్లు మైనస్లు ఏంటి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? వృశ్చిక రాశికి ఆగస్ట్ నెల చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వృశ్చిక రాశి 8వ రాశి. ఆగస్ట్ మాసం 8వ మాసం. సో ఇక్కడ ఫస్ట్ జరిగేది ఏంటంటే, మీరు ఒక యంగ్ అమ్మాయితో తిరగబోతున్నారు. మీకు పరిచయం అవబోతుంది. ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది, కానీ మీరు అస్సలు పట్టించుకోరు. మీరు ప్రేమలో ఉన్నారు, మీరు అసలు తగ్గరు. మీ జాబ్ బాగానే నడుస్తుంటుంది, ఎలా ఉందో అలా స్థిరంగా నడుస్తుంది. ఇక్కడ అఫేర్ స్టార్ట్ అయింది. మీకు 25 ఉంటే అమ్మాయికి 20 ఉంటాయి. తిరుగుతున్నారు, చేయి పట్టుకొని తిరుగుతున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, ప్రపంచం మొత్తం చూస్తుంది, అందరికీ చెప్పేసింది ప్రపంచం. మీరు పట్టించుకోవడం లేదు. మీరేంది, ఏదైతే ఏంటి, ఈ అమ్మాయి నాతో ఉంది, నేను తప్పు చేయట్లే, నిజాయితీగా ప్రేమిస్తున్నా, ప్రకృతి కూడా మీ వైపే ఉంటుంది. అంటే బేసిక్గా ఏంటి పాయింట్, మీ భార్యతో మీ గర్ల్ ఫ్రెండ్తో మంచి సమయం గడుపుతారు, మంచి రెస్టారెంట్కి వెళ్తారు, మంచి పబ్కి వెళ్తారు, మంచి సినిమాకి వెళ్తారు, బట్టలు కొంటారు, షాపింగ్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కుళ్ళుకుంటారు. ఎందుకు? వాడు భార్యతో పడదు, వాడు పిచ్చి పిచ్చి బట్టలు కొనుక్కున్నాడు, నువ్వేమో మంచి బట్టలు కొనుక్కున్నావు. ఆడి బట్టలకేమో చిల్లులు ఉన్నాయి, నీ బట్టలేమో బ్రాండెడ్ బట్టలు. వాడికి బట్టల మీద శ్రద్ధ లేదు, నీకు మంచి సెలెక్షన్ ఉంది. వాడు అన్ని పిచ్చి బట్టలు, నీవి మంచి క్లాస్ బట్టలు, నిన్ను చూసి అందరు పొగుడుతున్నారు, వాడు తట్టుకోలేకపోతున్నాడు. అంటే అక్కడ చెప్పేదేంటి, నేను మంచి బట్టలు వేసుకుంటావు, మంచి వాచ్ వేసుకుంటావు, మంచి షూస్ వేసుకుంటావు, ఇక్కడ అక్కడ తిరుగుతావు, షికారులు, సినిమాలు. సో టైం బాగుంది, మంచి సమయము. ఒకటి, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు మంచోళ్ళు లేరు, ఎవరు లేకపోతున్నారు. మనకు తెలిసిందే ప్రకృతి. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే, మీరు బాగుపడ్డారంటే మీ అమ్మ నాన్న తప్ప అందరు ఏడుస్తారండి. ఎవరైనా పనివ్వండి, మీ అమ్మ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అదైతే నగ్న సత్యం, నిజ స్వరూపం మనిషిది. నువ్వు ఎంత బాగుపడితే అంత ఏడుస్తారు. నువ్వు కారు కొన్నానంటే చచ్చిపోతారేమో కదా. మీరు కారు కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే SUV కొన్నారు, ఐఫోన్ కొన్నారు, ఇల్లు కొనేసారు, ఇంకా వాళ్ళు పిచ్చారైపోతారు. అదే ఫ్యాక్ట్. మీరంటే మీరు కాదు, నేను చెప్పేది మీరు కూడా ఇంక్లూడింగ్ మన ప్రేక్షకులకు కూడా చెప్తున్నా. సో అది జరగబోతుంది అనమాట. మీ చుట్టుపక్క నరదృష్టి విపరీతంగా నాట్ నార్మల్ కాదు, ఇది మంచిది కాదు. నరదృష్టి ఉంటే రాయి కూడా కరిగిపోతుంది అంటారు, విరిగిపోతుంది, అంత పవర్ఫుల్ నరదృష్టి అనేది. సో మీరు దిష్టి అయితే తీయించుకోవాలి. ప్రత్యంగిరాదేవి గుడికి వెళ్ళండి, నిమ్మకాయలు వాడండి, ఉప్పు వాడండి, కల్లుప్పు వాడండి, ఏదో ఒకటి చేయండి. మీకు తెలిసిన దారులన్నీ వాడి రోజు దిష్టి తీసుకోండి, మీకు దిష్టి తగలబోతుంది. చాలా జాగ్రత్త. ఒక వాచ్ కొంటేనే పక్కన ఉన్న వాళ్ళు తట్టుకోలేరండి. సో వృశ్చిక రాశికి అది కనిపిస్తుంది. ఫుల్ షాపింగ్ చేస్తారు, గర్ల్ ఫ్రెండ్తో చక్కగా తిరుగుతారు, పిల్లల్ని కూడా బాగా చదివిస్తారు, మీ పిల్లలకు కూడా మంచి ర్యాంకులు వస్తాయి, IIT సీట్లు వస్తాయి. ఇవి చూసి ఎవ్వడు తట్టుకోలేక కుళ్ళుకొని చచ్చిపోతారు, ఏడుస్తారు. సో అన్ని పరాలుగా సక్సెస్ ఉంది. కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడంటే సూపర్ సక్సెస్, హ్యాపీ లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్. అంటే కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడంటే చాలా అండి, 70% మీరు వారు విన్ అయిపోయారు. వెరీ 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 గుడ్. ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్. సో వృశ్చిక రాశి చాలా బాగుంది. ప్రేమ కావచ్చు, వ్యాపారస్తులకి మంచిది. జాబ్ చేసే వాళ్ళకంటే వ్యాపారస్తులకు బాగుంది. జాబ్ చేసే వాళ్ళకి అలా స్టెబిలిటీగా స్టడీగా వెళ్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత అదృష్టం బాగుందని చెప్పాము. మీ స్త్రీ వల్లే మీకు అదృష్టము, అదైతే మంచి ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత బాగా ఉందంటే ఇప్పుడు అనుష్కకు ఉన్న అదృష్టం వల్ల వాళ్ళంతా
నిజంగా విరాట్ కోహ్లీ ఒక ప్లేయర్ అండి. అంత వ్యాపారం చేస్తున్నా అంటే వెనకాల అనుష్క శర్మ చాలా బ్రెయిన్. ఆమె అదృష్టము, ఆమె తెలివితేటలు విరాట్ ముందుకు నడిపిస్తున్నాడు. ఒక టీం లాంటిది అనమాట, భార్య భర్తలు కలిసి నడిపించే సమయం ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ చుట్టుపక్కల అయితే చాలా బ్యాడ్ అండి ఫ్రాంక్గా. సో మంచి బట్టలు వేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం బ్యాడ్ ఏం లేదు, అంతా బాగుంది. ఒకటి మీ స్త్రీ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు దేవుడికి నిజంగా వినయంగా ఉండాలి, ఎందుకంటే అంత మంచి స్త్రీ మీ జీవితంలో ఉంది వచ్చినందుకు. సో ఓవరాల్ వృశ్చికం ఈజ్ వెరీ గుడ్. గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్, వైఫ్ సపోర్ట్, వెరీ గుడ్ రెమెడీ. తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీనివల్ల కొంతమందికి పొరవక మీ గురించి ఇష్టం వచ్చింది చెప్తున్నారు. అంటే వీడు నాకు అప్పు ఇచ్చాడు, నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు దాకా డబ్బులు తిరిగి కట్టలేదు. యాక్చువల్గా మీరు ఏ అప్పు తీసుకోలేదు, కానీ వీడు బాగుపడిపోయారని లోపల జెలసీ ఉంటుంది కదా, ఈర్ష్యతో నోటుకొచ్చింది ఒక్కొక్కడు మాట్లాడతాడు. నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు దాకా డబ్బులు కట్టలేదు, వీళ్ళమ్మ మంచిది కాదు, వీళ్ళమ్మ చకోడీలు అమ్ముతుంది, వీళ్ళమ్మ ఇంటింటికి వెళ్ళి గిన్నెలు కడుగుతుంది, వీళ్ళ నాయన సంపాదించడం లేదు, వీళ్ళు చెద్ది పెద్ద బేవర్సు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీ గురించి. ఎవరి గురించి? వృశ్చిక రాశి వాళ్ళ గురించి. ఎందుకు? నువ్వు ఒక అందమైన అమ్మాయితో తిరుగుతున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు, ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత హ్యాపీగా ఉండడం నిన్ను చూసి నీ పక్కన ఉన్నారు ఓరవలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. విపరీతమైన కుళ్ళు కనిపిస్తుంది మీ పట్ల, చాలా కుళ్ళు ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ వృశ్చిక రాశి అంటే ఏంది? ఈ మధ్య విరాట్ కోహ్లీ గారు ఒక షూ లాంచ్ చేశారు, ఐడియా ఉందా మీకు? షూ లాంచ్ చేసి ఒక కార్యక్రమం పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చాలా మంది కుళ్ళుకొని ఉంటారు. ఈ క్రికెటర్ సరే వ్యాపారవేత్త కూడా అయిపోయాడా? ఇప్పుడు చెప్పులు షూస్ అమ్ముతాడా? ఆల్మోస్ట్ 1,50,000 మంది కొనేశారంట అతని షూస్. చాలా ప్రాఫిట్స్లో ఉన్నారు, చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ రాసుకుంటాడు చూడండి, స్కార్పియో అని రాసి ఉంటుంది. అతను వృశ్చికానికి సంబంధించిన మంచి. సో పాయింట్ ఏంటి? ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఇక్కడ అర్థమవుతుంది. విరాట్ కోహ్లీకే తప్పట్లేదంటే మిగతా రాశిలో ఉన్న ఎంతో మందికి కూడా ఇదే జరుగుతుంది, ఒరవలేరు. మొన్న క్రికెట్ మ్యాచ్కి వచ్చారు చూసారా, మొన్న లేడీస్ క్రికెట్ మ్యాచ్కి వచ్చారు లండన్లో, వాళ్ళు భార్యను వేసుకొని వచ్చారు. అంటే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు, పక్క వ్యాపారం నడిపిస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతారా? అస్సలు తట్టుకోలేరు. ఇప్పుడు వృశ్చిక రాశికి అదే, నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నది తట్టుకోలేరు, నువ్వు చేస్తున్న వ్యాపారము దాని అభివృద్ధి చూసి అస్సలు తట్టుకోలేరు. అసలు వేరే బ్రాండ్స్, వేరే షాపులు, ఇప్పుడు నీకు చెప్పుల షాప్ ఉందనుకో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ మీద ఏడుపు. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావురా సరుకు, ఎలా అమ్ముతున్నావురా ఇంత తక్కువ రేటుకి? ఏడుపు ఏడుపు ఏడుపు. వృత్తి వ్యాపారం పరిస్థితి అదే చెప్తున్నా, వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది, జాబ్ చేస్తున్న వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. హెల్త్ పెద్దగా ఏం కనిపించట్లేదు. ఇది డిహైడ్రేషన్ జరిగితే మ్యాక్సిమం ఎక్కువ ఏం లేదు, అది కూడా చాలా తక్కువ మందికి. చాలా బాగుంది కాబట్టి, సమయం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏదైనా డిహైడ్రేషన్ జరిగితే అక్కడిక్కడ, మిగతా అంతా చాలా బాగుంది. వ్యాపారానికి సంబంధించిన ఏమంటారు దాన్ని, మాటలు, డిస్కషన్స్ జరుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన డిస్కషన్స్ బయట, ఇటుపక్క గర్ల్ ఫ్రెండ్తో మంచి టైము. సో అంత బాగుంది, నో నీడ్ టు వరీ, ఆల్ ఇస్ వెల్. కానీ కొంతమంది వృశ్చికంలో జాతకం బాగున్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి గురు దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త అని అటు కృతజ్ఞతా భావంతో, ఇట్లా ఏదో నేను చెప్పేసాను ఫ్రాంక్ విత్ ఇమోషన్ చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే కృతజ్ఞతా భావం ఉండాలి. వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త ఇట్లా కాదు, కృతజ్ఞతా భావంతో ఇట్లా బెండ్ చేసుకొని
సాష్టాంగ నమస్కారం చేసి స్వామికి అసలు చాలా వినమ్రంగా అసలు మనసుతో అసలు అంటే విత్ ద సోల్ అండ్ హార్ట్ మనం ప్రే చేయాలన్నమాట. చాలా రుణపడి ఉంటారు, ఇంత మంచి జీవితం ఇచ్చారు, ముందు కూడా నన్ను బాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను, స్వామి ఆశీర్వాదించు స్వామి అంటే చాలా అది భావం రావాలా, కళ్ళ దగ్గర నీళ్ళు వచ్చేయాలా, అంత సీరియస్గా చేయాలి. మీరు ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఈ రెమెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రాశి అనగా అన్ని రాశులలో ఒక మంచి భావంతో చేయాలి అది, ఎందుకంటే అంత మీకు ఇచ్చాడు వృశ్చికానికి ఈసారి. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ, గాడ్ ఈజ్ గ్రేట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.